గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అసాధారణ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. 20 మంది నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు జిల్లా ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా కుణాదరాజు, మురళీకృష్ణరాజును, ఉపాధ్యక్షులుగా గుబ్బల మర్రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కుణాద్రిరాజు, మురళీకృష్ణరాజు, ఉపాధ్యక్షులు గుబ్బల మర్రాజు ఎన్నికైనట్లుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. మీ అందరికీ సమ్మతమే కదా. సో ఇప్పుడు మనము నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తాము. మీరు నామినేషన్ ఫామ్ 4లో నామినేషన్ దాఖలు చేసినట్లయితే దాన్ని బట్టి మనము ఎలక్షన్ చూడతాం. చైర్మన్ గారి ఎన్నిక తర్వాత వైస్ చైర్మన్ గారి ఎన్నిక కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రక్రియ ఉంటుంది. మీ అందరిలో కన్సెన్సస్ ప్రకారము ఒకరిని ఎన్నుకోబడడం జరుగుతుంది. ఒకవేళ కన్సెన్సస్ లేకుండా ఎక్కువ నామినేషన్ స్వీకరించినట్లయితే చేతులెత్తి ఓటింగ్ విధానంలో చేయడం జరుగుతుంది. ఎవరికైనా సీక్రెట్ గా ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి మళ్ళీ మనం సీరియల్ పేపర్స్ ఇచ్చి బ్యాలెట్ పేపర్ రూపంలో బ్యాలెట్ పేపర్ ఇచ్చి దాని మీద ఓటు వేయించుకొని బ్యాలెట్ బాక్స్ లో వేయించడం జరుగుతుంది. సో ఇది సేమ్ ప్రొసీజర్. చైర్మన్ గారిని ఎలా ఎన్నుకున్నాము, వైస్ చైర్మన్ గారిని కూడా అలానే ఎన్నుకోవడం జరుగుతుంది. సభ్యులు ఎవరైనా సరే మీరు ఒక 2 నిమిషాలు తీసుకొని మీరు కన్సెన్సస్ ఏమైనా వస్తే ఆ పేరు ప్రకటించమని కోరుతున్నాను.